తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ముదురుతోంది. సోషల్ మీడియాలో విస్తృతంగా మార్వాడి గో బ్యాక్ పోస్టులు దర్శనమిస్తున్నాయి. మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకంగా ఈ నెల 18న రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు బంద్కు పిలుపునిచ్చారు స్థానిక వ్యాపారులు. స్థానికులెవ్వరూ మార్వాడి దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దని ప్రచారం చేస్తున్నారు. మార్వాడీలు అన్ని వ్యాపారాల్లోకి విస్తరించి తమ వారికే ఉద్యోగాలు కల్పించడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అనేది మా ఆమన్గల్ల 18వ తారీఖు 8వ నెల 2025 సోమవారం రోజు సంపూర్ణంగా బంధుకు పిలుపునిచ్చినాము. మాకు వేరే మండల వాళ్ళు, మాడుగుల మండల వాళ్ళు, తలకొండపల్లి మండల్ వాళ్ళు, కడతాల్ మండల్ వాళ్ళు మాకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతారు. వారి సహకారంతో కూడా మేము ఈ బంద్ను విజయవంతం చేసి వాళ్ళు మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అనేది ఒక నినాదం తీసుకొస్తున్నాము. స్థానిక వ్యాపారుల తీరుపై మార్వాడి వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారంలో పోటీని ఎదుర్కోలేక తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక్కడ వాళ్ళకు మాతోనే ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకు మాతోనే ఏమి ఇబ్బంది లేదు. అందరూ యథావిధిగా బతుకుతూనే ఉన్నాము, బాగానే ఇబ్బంది ఏం లేదండి. అలాగా ఇక్కడ మార్వాడి కుటుంబాలకు ఒక 12 షాపులు ఉంటాయి సార్, అప్రాక్స్ అన్ని అంటే ఒక 2-3 వ్యాపారాల్లో. గోల్డ్ షాప్ కానీ వాళ్ళది ఒక 200 షాపులు పైనే ఉంటాయండి. మావి ఒకటి లేడీస్ కార్నర్ ఉంది, మా మార్వాడి కమ్యూనిటీది లేడీస్ కార్నర్, మరియు బట్టల షాపు, జ్యువెలరీ షాపు, ఒక హార్డ్వేర్ షాప్. అలాగా ఒక 12 కుటుంబాలు బతుకుతున్నాయి సార్. ఇలా మిగతా వాళ్ళు ఇక్కడ వాళ్ళు చాలా షాపులు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళది 1% కూడా కాదు. 200 చిల్లర షాపు వాళ్ళది, 12-10 షాపులు వీళ్ళవి మార్వాడీస్ కమ్యూనిటీ. ఇబ్బంది ఏం లేదండి. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార రంగంలో ఉండాలి. లేనిది మత కళాలు సృష్టించాలో మరి ఇలాంటి ఏ విధంగా చేస్తున్నారో తెలియదు మనకు. ఏదో వేరే చీప్ ట్రిక్స్గా చేస్తున్నారని తెలిసింది మనకు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అసలు ఈ ఇష్యూ ఆమన్గల్లోనే స్టార్ట్ అయిందా? ఎందుకు ఈ ఇష్యూ మొదలైంది? అలానే ఈ సమస్యకి పరిష్కారం దిశగా ప్రభుత్వం ఏదన్నా ఆలోచన చేస్తోందా? కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మండల కేంద్రంలో ఇప్పుడు మార్వాడీస్ వర్సెస్ లోకల్ వ్యాపారస్తులుగా తయారైంది. వ్యవహారం మొత్తం కూడా రోజుకో టర్న్ తిరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి మధ్య స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు మార్వాడీస్ గో బ్యాక్ అంటూ మార్వాడీస్ వస్తువులు కొనొద్దంటూ నిరసనగా ఈ నెల 18వ తారీఖున ఇటు ఆమనగల్లు వర్తక సంఘం ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం. సో ఈ నేపథ్యంలోనే ఇరు వాదనలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ఇటు లోకల్ వ్యాపారస్తులు ఒకటే తేల్చి చెప్తున్నారు, గతంలో ఇక్కడ 2 కుటుంబాలు మాత్రమే మార్వాడీస్ వచ్చాయి, ఇప్పుడు ఆ కుటుంబాలు 20 కుటుంబాలుగా మారిపోయినట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా మార్వాడీస్ దాదాపు చాలా సంఖ్యలో ఇటు ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, కొన్ని వస్తువులన్నీ కూడా డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చి తక్కువ రేటుకి వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ మోసపోతున్నారంటూ చెప్తున్నారు. దీంతోడుగా మేము ఆ రేట్లకి మేము ఒరిజినల్ వస్తువులు అమ్ముతున్నాం, కానీ ఆ రేట్లకి మా దగ్గర ప్రజలు ఎవరు కొనట్లేరు, డూప్లికేట్ వస్తువులు వీళ్ళు చీప్గా ఇస్తున్న నేపథ్యంలో అక్కడ కొంటున్నారంటూ చెప్తున్నారు. దాంతోపాటుగా ఇక ఉపాధి అవకాశాలకు సంబంధించి మార్వాడీలకు సంబంధించి వాళ్ళందరూ కూడా మార్వాడీస్ని ఇక్కడ వాళ్ళ ఎక్కడి నుంచి అయితే ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళనే ఇక్కడ పనిలో పెట్టుకుంటున్నారు, లోకల్గా ఉన్న వాళ్ళని ఎవరు కూడా పనిలో పెట్టుకోవడానికి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. దాంతోపాటుగా గతంలో 4 సంవత్సరాల క్రితం ఒక ఒప్పందం జరిగింది ఇక్కడ వ్యాపారస్తులకి ప్లస్ అలాగే మార్వాడీలకు సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని మార్వాడీస్ ఉల్లంఘించారంటూ చెప్తున్నారు. ఆ ఒప్పందం ఏంటంటే గతంలో ఇక్కడ దాదాపు 6 కుటుంబాలు ఉంటాయి, ఇంకెప్పుడు మేము ఇక్కడ ఎవరు రావు, మేము ఎవరిని తీసుకురాము, మేము మట్టుకే ఉంటామని గతంలో ఒప్పందం జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇప్పుడు దాదాపు 20 కుటుంబాలు వచ్చాయి. మరికొంతమందిని ఈ మధ్య షాప్స్ కొన్ని కొనుగోలు చేసి అక్కడికి షాపుల్లో మళ్ళీ ఈ షాపులు పెట్టించేందుకు ఎలక్ట్రికల్ షాపులు పెట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ మొత్తం కూడా ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనికి సంబంధించి బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొన్ని హాట్ కామెంట్ చేశారు. పూర్తి స్థాయిలో ఇటు ఈ మార్వాడీస్కి సంబంధించి మార్వాడీస్ తెలంగాణలో ఉంటే తప్పేంటి, మార్వాడీసు ఇటు పూర్తిగా హిందుత్వాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు అంటూ కూడా ఆయన చెప్పుకున్న పరిస్థితులకు దానికి సంబంధించి కొన్ని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పూర్తి స్థాయిలో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెసు బీఆర్ఎస్ దాంతోపాటుగా ఎంఐఎం పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి అంటున్నారు. హైదరాబాద్ ఉన్న రోహింగ్యాల్ని ఎందుకు పంపించట్లేదంటూ ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి 18వ తారీఖు బంద్ ఉంటుంటూ ఇక్కడ వ్యాపారస్తులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్ వాసు.